రండి లోపలికెళ్దాం. మిమ్మల్ని భయపెట్టి మీతో నేరం చేయించి మిమ్మల్ని స్టేషన్లో పోలీసుల ముందు తల దించుకునేలా చేసిన వాడికి శిక్ష పడాలంటే మీరిప్పుడు ముందడుగు వేయాలి యామిని. ఇంత దూరం వచ్చాక ఇక్కడే భయపడి ఆగిపోవడంలో అర్థం లేదు. మీ హెల్ప్ లేకపోతే వాడు ఎప్పటికీ మాకు దొరకడు. నేనున్నాను, మీకేం కాదు. మీ ఫొటోస్ బయటికి రావు. రండి. మీ ఇన్స్టిట్యూట్లో 200 మెంబర్స్ స్టూడెంట్స్, 8 మెంబర్స్ ఫ్యాకల్టీ, 2 వాచ్మెన్లున్నారు. వీళ్ళల్లో మిమ్మల్ని ఎవరైనా ఏఐతో చేసిన మార్ఫింగ్ ఫోటోస్ పంపించి బెదిరించుండొచ్చు కదా. ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరి మీదైనా మీకు ఆ డౌట్ ఉందా? లేదు మేడం. బాగా ఆలోచించండి. మీకు ఫోటోస్ రాకముందు మిమ్మల్ని టార్గెట్ చేసేలా ఏదైనా జరిగిందా? కొత్త వాళ్ళతో పరిచయం, ఫ్రెండ్స్తో గొడవ? అలాంటిదేం జరగలేదు మేడం. ఒక్కటైతే జరిగింది మేడం. భరత్ 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 ఎవరు? నా ఫ్రెండ్ మేడం. కాలేజ్ నుంచే తెలుసు. ఇన్స్టిట్యూట్లో ఫ్రెండ్స్ అయ్యాం. పార్టీస్కి, మూవీస్కి మా బ్యాచ్ అంతా కలిసే వెళ్ళేవాళ్ళం. మా ఇంట్లో వాళ్ళకు కూడా భరత్ తెలుసు. ఒకరోజు క్లాసెస్ అయ్యాక అందరూ వెళ్ళిపోయారు. నాకొక చిన్న వర్క్ ఉండి నేను అక్కడే ఉండిపోయా. అప్పుడు ఏంటి ఇంకా వెళ్ళలేదా? లాస్ట్ వీక్ ఇంట్లో ఫంక్షన్ ఉండి రాలేదు కదా, నోట్స్ కాపీ చేసుకుంటున్నా. ఓ అవును, నువ్వు క్లాస్కి సరిగ్గా రావు కదా, అలాంటిది టైం అయ్యాక కూడా ఏం చేస్తున్నావు? చిన్న పనుండి ఆగాను. ఏయ్, ఏంట్రా ఇది? మత్తిచ్చే పౌడర్ ఇది. ఎప్పుడు మేం ఫామ్ హౌస్కి వెళ్ళి ఏం చేస్తాం అని అడుగుతావు కదా, దీని పికప్ కోసమే వచ్చా. యామిని, ఎక్కడికి? ఇది ట్రై చేయాలని లేదా? లేదు. అండ్ ప్లీజ్ భరత్, ఇంకోసారి నాతో మాట్లాడకు. ఏమైంది యామిని? ఇంత చిన్న విషయానికి ఎందుకు కదా సీన్ చేస్తున్నావు? జీవితాలు మారిపోయే విషయం నీకు చిన్నదేమో కానీ నాకు కాదు. అండ్ ప్లీజ్ భరత్, నీ జీవితం కూడా ఆ మత్తులో ముగిసిపోకముందే నువ్వు దాన్ని వదిలేసి ప్లీజ్. ఓకే, ఈ ఫోటోస్ భరత్తో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత వచ్చాయా? అవును మ్యామ్. అయితే యామిని తన గురించి అందరికీ చెప్తుందేమో అని భయపడి ఫొటోస్ పంపి బెదిరించి యామినితో ఈ పని చేయించుంటాడా? ఆహా, అలా అయితే యామినిని మాత్రమే బెదిరించుండాలి. కానీ ఫస్ట్ సుమతిని బెదిరించాడు. సుమతి యామిని దగ్గరకు వచ్చాక మాత్రమే యామిని ఫొటోస్ పంపించి బెదిరించాడు. సో ఇదంతా చేసింది భరత్ అయితే దీనికి కారణం వేరే ఉంటుంది కేడి. సరే, ముందలి భరత్ని కలుద్దాం. యామిని, మీరు కారులో కూర్చోండి, మేం వెళ్ళి భరత్తో మాట్లాడతాం. ఓకే సార్. రమ్య, ఇద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మ్యామ్, రండి. ప్రతిరోజు లైబ్రరీకి వచ్చి మీకు కావాల్సిన బుక్స్ తీసుకోండి, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడే పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ, భరత్ని మేము కలవాలి. మీరెవరు? పోలీస్. సరే, మీరు వెళ్ళండి. ఓకే సార్. భరత్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు?
మెయిన్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నారా? యా, నా టీం ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడారు. మేము భరత్ని కలవడం చాలా ఇంపార్టెంట్. సార్, భరత్ ఇవాళ క్లాస్కి వచ్చాడా? వచ్చాడు. అదిగో అతనే భరత్. రేయ్, నేను చెప్పింది గుర్తుంది కదా, త్వరగా రా. ఏమైనా ప్రాబ్లం అదే కాల్ చేయి. భరత్, నీతో మాట్లాడాలి, రా. ఏ విషయం గురించి సార్? యామిని గురించి. ఏయ్, ఏయ్, ఆగు, ఏయ్, catch ఆగు, him. ఆగు, ఏయ్, ఆగు, ఏయ్. చెప్పరా భారత్. అన్నా, నన్ను వెతుకుంటూ పోలీసులు వచ్చారు. పోలీసులా? అవునన్నా. నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? వాళ్ళకి బిజినెస్ గురించి తెలిసిందా ఏంది? అనుకుంటా అన్నా, నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతున్నా. సరే, మేము వస్తున్నాం. మేము వచ్చే వరకు నువ్వు వాళ్ళకి అస్సలు దొరకొద్దు, సరేనా? సరేనా? రేయ్, కార్ తీయండి రా. ఎవడరా నువ్వు? వాడు ఎవరొచ్చారని మీకు ఫోన్ చేసి చెప్తే మీరంతా వచ్చారో వాళ్ళమేరా. కుర్రాన్ని అత్తారింటికి తీసుకెళ్ళడానికి వచ్చాం. మీరు సైడ్ అయితే మీకే సేఫ్. రేయ్, ఏంటి పంచలైన్లు వేసి వీడిని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇది మా ఏరియా. ఇక్కడి నుంచి నా మనిషిని తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు. నీకేం తెలిసిందో నాకు తెలియదు. దాన్ని ఇక్కడే మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. ఇప్పటి వరకు ఏదో కన్ఫ్యూజన్ ఉండేదిరా. మేం వెతుకుతుంది వీడిని కాదేమో అని చిన్న డౌట్ ఉండేదిరా. ఇప్పుడు జస్ట్ వీడినే మేం వెతుకుతుందని కన్ఫర్మ్ చేసేసావు. థ్యాంక్ యూ రా. అయినా ఫైటింగ్కి వచ్చి ఈ డిస్కషన్ ఏంట్రా? రేయ్, రైట్.